అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడలమ్మ అమ్మవారి దర్శనార్థం వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీస్సులు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెండుగా ఉండాలని కోరుకోవడం జరిగింది. ఈరోజు ప్రచార నిమిత్తం నేను అన్ని మండలాలు తిరుగుతున్నాను. ఈరోజు పోలవరం మండలం రావడం జరిగింది. ప్రతి ప్రచారంలోని ప్రతి ఒక్కరు ఎదురొచ్చి నాకు స్వాగతం పలుకుతున్నారు, హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు, ఎంతో ఆదరిస్తున్నారు, బ్రహ్మరథం పడుతున్నారు. దానికి అంతటి కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన మహిళా అభ్యర్థి అందుకు కాబట్టి అమ్మ మా అన్న పంపించిన చెల్లమ్మవా అక్కవా అనేసి వచ్చి ఈరోజు స్వాగతం పలుకుతున్నారు. దానికి కారణం ఏంటంటే ఈరోజు బడుగు బలహీన వర్గాల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క పథకాలను ఈరోజు క్షేత్రస్థాయిలో ప్రతి గడపకు చేరింది. అవినీతి లేకుండా, వివక్షత లేకుండా, వాళ్ళు ఎటువంటి ఎక్కడికి వెళ్ళకుండా వాలంటీర్ వ్యవస్థ ద్వారా, సచివాలయ వ్యవస్థ ద్వారా ఈరోజు ప్రతి గడపకి సంక్షేమం అందింది. కాబట్టి అన్న పంపిన కాబట్టి అంత ధైర్యంగా దమ్ముగా ప్రజల్లోకి వెళ్ళి అన్నకి ఓటడిగే హక్కు నాకుందని నేను ఈరోజు ప్రచారంలో ధైర్యంగా చాలా స్పీడ్గా నేను ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి జగనన్న ఇంత సంక్షేమాన్ని, ఇంత అభివృద్ధిని బడుగు బలహీన వర్గాల యొక్క ప్రజల్లో చేరింది. కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించుకొని మళ్ళీ జగనన్న మళ్ళీ సీఎం చేసుకోవాలని ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. అలాగే నా పోలవరం నియోజకవర్గంలో కూడాను అందరు ప్రజలు, కార్యకర్తలు, నాయకులు కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి ఒక మహిళా అభ్యర్థిగా మరి ఇప్పటి వరకు పోలవరం నియోజకవర్గంలో ఒక మహిళా అభ్యర్థి ఇప్పటి వరకు గెలవడం జరగలేదు. కాబట్టి ప్రతి ఒక్క పథకం కూడా అక్క చెల్లెమ్మల ఖాతాలో ఈరోజు జమ అయింది. కాబట్టి ఇక్కడ అందరూ మహిళలందరూ కూడా, అక్క చెల్లెమ్మలందరూ కూడాను ఈసారి అన్నకి ఈ విధంగా మనం కృతజ్ఞత చెప్పాలి అనేసి ఒక మహిళా అభ్యర్థిగా గెలిపించి జగనన్నకి బహుమతిగా ఇవ్వాలని ఈ పోలవరం నియోజకవర్గ ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.